కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏలేరు ప్రధాన కాలువ రాపర్తి గోరికండ్రికి గండి కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అదే సమయంలో గట్టు అవతల ఉన్న వారిని నీరు ఉధృతంగా తీసుకుపోవడంతో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు తీవ్ర ఆందోళనకు చెందినారు. రాపర్తి గ్రామస్తులు ఒడ్డుపై నుండి వాళ్లను పిలుస్తూ దారి చూపిస్తూ తీవ్ర ఆవేదన చెందారు. ఎంతో బలవంతంగా ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరిన యువకులు తప్పిన ప్రమాదం. అలాగే శివ, శివ, ఆర్ దుర్గాప్రసాద్ అనే యువకులు వరద ఉధృతికి కొట్టుకుపోయి ఒడ్డుకు చేరారు. గట్టు అవతల ప్రాంతంలో మరో 6 చేరుకున్న అధికారులు ప్రత్యేక బోట్ పంపించి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరండి, ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరండి. నేను ఆల్రెడీ ఎస్ఐ గారు నోటీసులో పెట్టాను. నా పేరు ఒడిశెట్టి సత్యానంద రెడ్డి అండి. మాది నాగులోపల్లి. దేవుడి దేవాలు ఇప్పుడు బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగా ముంపుకు గురవ్వాయి. గత 15 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాం, కానీ ఎప్పుడూ ఇంత వరద చూడలేదండి నేను. కానీ ఇది కేవలం ఏంటంటే ఏలేరు ప్రాంతాల్లో వరద ఎక్కువ వస్తుంది. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం కొద్దిగా దృష్టి ఉంచి ముందు నుంచే ఈ ఏలేరు ప్రాంతాల్లో వస్తున్న వాటర్ని కొంచెం కిందకి దింపుకుని ఉన్నట్టు ఇబ్బంది ఉండేది కాదు. ఒకేసారి 25,000 నుంచి 30,000 క్యూసెక్ల నీరు బయటకు వదిలేయడం వల్ల ఈ పల్లవ ప్రాంతాలన్నీ ముంపుకు గురవ్వాయి. ముఖ్యంగా ఏలేరు ఆధునీకరణ జరిగి ఉన్నట్లయితే ఇంత బాధ ఉండేది కాదు. ఎంతో కాలం నుంచి రైతులందరూ, ఈ ప్రాంత రైతులందరూ, పిఠాపురం మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా అధికారులని, నాయకుల్ని విన్నవిస్తున్నారు, ఏలేరు ఆధునీకరణ చేయండి, మమ్మల్ని ఆదుకోండి అని. కానీ ఏ ఒక్కరూ దీని మీద దృష్టించలేదు. కానీ మాకు రీసెంట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురానికి ఎమ్మెల్యే అవి ఉప ముఖ్యమంత్రి కావడం మాకు నిజంగా అదృష్టం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన దృష్టి ఉంచి పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ముంపు గురిగా ఉండాలంటే ఏలేరు ఆధునీకరణ జరగాలి. దానికోసం కనీసం ఒక 400 నుంచి 500 కోట్లు ఖర్చు చేస్తే ఇన్ని వేల కోట్ల నష్టం కానీ ఇంతమంది ప్రజలు ముంపుకు కానీ ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మీడియా ద్వారా మేము రైతులు వినవించేది ఏంటంటే ఏలేరు ఆధునీకరణ చేయండి, ఇంతమంది కన్నీరుని తొడవండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శుద్ధగడ్డ వల్ల కూడా మీకు ఎఫెక్ట్ ఉందండి? శుద్ధగడ్డ, పెద్ద ఏరు ఇవన్నీ ఆధునీకరణ జరగలేదు సార్. ఇవన్నీ కుదించుకుపోతూ ఉన్నాయి. అంత ఇంచుమించు నాకు తెలిసిండి 1995, 99 ఆ టైంలో జరిగింది అనుకుంటానండి ఒకసారి. మళ్ళీ అప్పటి నుంచి దాన్ని అసలు శుద్ధి చేయడం కానీ, ఆ కళింగలను బాగు చేయడం కానీ ఏం జరగలేదన్నమాట అండి. కాబట్టి నీరు బయటికి వెళ్ళే మార్గం లేదండి, రోడ్ల మీదకి వచ్చేసి పొంగిపోతుంది. ఏంటంటే డిశ్చార్జ్ డెలివరీ సిస్టమ్ కరెక్ట్గా లేకే ఇదంతా ముంపు గురవుతుంది సార్. గోకువాడ, తిమ్మాపురం, రాయవరం, అది వచ్చేసరికి మాదాపురం, అదేవిధంగా జౌన్పిల్లి యొక్క పొలాలన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాపర్తిలో 2 గళ్ళు పడ్డాయి. గోకువాడ గురికండి మీద మొత్తం 800-900 ఎకరం రాపర్తిలో పడింది. ఓవరాల్ మండలంలో 7,000 ఎకరం దగ్గర ఉంటుంది. అలాగే అటు వచ్చేసరికి గొల్లపల్లి, సూరంపేట, జగనన్న కాలనీ, శివాలయం మాన్యం, కంకర్రావుళ్ళు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అదేవిధంగా మలవరాల దగ్గర లక్ష్మీపురం ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఓవరాల్గా పిఠాపురం రైతాంగం నష్టపోయింది. రైతులకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తెలిసినప్పుడు. ఒకటి నీళ్ళు లేక ఎండిపోవడం, 2 వరద వచ్చి మునిగిపోవడం. నీళ్ళు లేక ఎండిపోయిన దానికి కృష్ణపట్నం తెచ్చాం, అది కూడా జగన్ ఆపితే మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొదలెట్టించాం. రెండోది వరద వస్తే మునిగిపోవడానికి ఆ ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో రద్దు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం, ఏలేరు ఆధునీకరణ చెప్పడం జరిగింది. నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీని పరిస్థితి ఏంటన్నది త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజుల్లో ప్రారంభించాలి ఏంటి అన్నది ఎస్టిమేషన్ అవన్నీ వేయించి ముందుకెళ్తాం. ఇది ఒక దుర్మార్గుడి చేతిలో పరిపాలన ఉండడం వల్ల ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం. దీని మీద 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం,
నియోజకవర్గ పాదయాత్ర చేసాం. ఎన్నో కష్టాల ఫలితం ఏలేరు ఆధునీకరణ 1, 2. అటువంటి 1 అనేది 70% పూర్తి చేశారు. 2 వచ్చి పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది బాధలు అతనికి తెలిసిండు కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు 50,000 40,000 పెట్టుబడి పెట్టిన రైతులు చూస్తుంటే కడుపు మండిపోతుంది. నేను ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు. అందరూ అప్పులలో కూడిపోయి ఉన్నారు పెట్టుబడులు పెట్టి. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఒక 2 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పంట ఎంత నష్టమైంది నేను అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. కాలనీలో ఇబ్బందులు ఉన్న చోట రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాను, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను ఆదుకోమని, స్లమ్లో ఉన్న పీపుల్ని ఆదుకోమని డైరెక్షన్ ఉన్నాయి. దాని ప్రకారం అధికారులందరూ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తూ ఉన్నట్టు తెలియజేస్తున్నారు. త్వరలోనే దీని యొక్క సమస్యను పరిష్కరిస్తారు.